అందరికీ నమస్కారం అండి. మనము ద్రౌపది ముర్ము గారిది మూడో వీడియో అన్నమాట. ఆమె మనం అనుకున్నాం కదా, జార్ఖండ్ దగ్గర ఉన్న సాంతాల్ అనే తెగకు చెందిన ఒక ఆదివాసీ కుటుంబం నుంచి ఈవిడ వచ్చారని. అక్కడ 100 to 80% ఈ సాంతాల్ ఆదివాసులే ఉండేవారు, హరిజన కుటుంబాలే ఉండేవారు అన్నమాట. అయితే ఆవిడ భువనేశ్వర్ వెళ్ళి కాలేజ్ చదువుకొని రావడానికి నెలకి 10 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ 10 రూపాయల్లో ఆవిడ వెళ్ళి ఆ రోజుల్లో ఈ ఒక్క ఆడపిల్ల మాత్రమే భువనేశ్వర్ వెళ్ళి చదువుకొని వచ్చేది. ముర్ము గారికి చదువు అంటే చాలా ఇష్టమట. దాని తర్వాత ఆమె జార్ఖండ్ గవర్నర్ అయినప్పుడు ఎవరైనా పదవిలో 5 సంవత్సరాలు ఉంటారు 2017లో. ఆ 5 సంవత్సరాలు కాక ఇంకా నెల 15 రోజులు ఎక్కువ ఉన్నారు. అయితే ఆమె ఎప్పుడైతే పదవి అంటే లో ఉన్నారో ఆ టైము చాలా సమస్యలు కూడా ఆవిడ ఎదుర్కొన్నారు. ఏంటంటే ఆదివాసులు డెవలప్మెంట్, ఆదివాసులు అభివృద్ధి చేయడమే ఆవిడ ఎజెండాగా తీసుకున్నారు. అయితే బీజేపీ గవర్నమెంట్ ఆపోజిట్గా కూడా ఆవిడ ఎదుర్కొని కొన్ని అంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయింది. ఎప్పుడైతే లోక్సభ రాజ్యసభ సెంట్రల్లో ఉంటుంది, 2 పాస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ అక్కడ. ఎక్కడికైతే రాష్ట్రంలోకి వచ్చేసరికి గవర్నర్ రబ్బర్ స్టాంపు. ఎందుకంటే సభలో అసెంబ్లీలో కానీ ఒక బిల్ అనేది పాస్ అయిపోయింది అని అంటే అది గవర్నర్ వెంటనే ఇంచుమించుగా సంతకం పెట్టేయాలి. కానీ ఈవిడ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి, వాటి మీద సంతకం ఈవిడ పెట్టలేదంట. ఏ బిల్లు? బ్రిటిష్ కాలంలో నుంచి హరిజనుల భూముల్ని కాపాడడానికి ఛోటా నాగపూర్ కౌలుదారి చట్టం, మరి సాంతాల్ కౌలుదారి చట్టం, ఈ రెండిటి మీద కూడా ఆవిడ అపోజ్ చేశారంట. దీనివల్ల ప్రజలకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, ఆదివాసులకి ప్రాపర్టీకి ఎలా సేఫ్ అవుతుంది అనుకొని అసెంబ్లీలో అది ఆమోదం అయినా కూడా ఈవిడ రాజ్భవన్ నుంచి రిటర్న్ పంపించారు. గవర్నర్గా సంతకం పెట్టలేదు. అయితే వాళ్ళకి ఆవిడ వేసిన క్వశ్చన్ ఏంటి, ఈ ఒక్క ఛోటా నాగపూర్ కౌలుదారి చట్టం మరి సాంతాల్ కౌలుదారి చట్టంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఒక ఆదివాసికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే అక్కడ అసెంబ్లీ కూడా దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయిందట. ఇవ్వలేకపోతే అంటే ఈవిడ ఏదైతే అబ్జెక్షన్ చేశారో ఆ అబ్జెక్షన్ నుంచి మరి అసెంబ్లీ కూడా ఊరుకున్నారు. అక్కడ ఈవిడ ముందుకు కొనసాగారు. అలాగా స్కూళ్ళు, పాఠశాలలు, కాలేజీలు డెవలప్మెంట్ గురించి ఆవిడ చాలా కృషి చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవాలని. ఫస్ట్ లోక్ అదాలత్లు స్టార్ట్ చేశారు. ఆ లోక్ అదాలత్లో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఓకేనా? లోక్ అదాలత్లో ఎప్పుడైతే విమర్శలు వచ్చాయో ఆన్లైన్ అడ్మిషన్స్, ఆన్లైన్ ప్రతి ఒక్క అడ్మిషనే కాదు, పిల్లల తాలూకా స్టూడెంట్స్ తాలూకా ప్రతి ఒక్క విషయాలు కూడా ఆన్లైన్లోనే తెలుసుకోవడానికి ఇంకొక సదుపాయం కూడా ద్రౌపది ముర్ము గారు చేశారు. చేసిన తర్వాత ఈ ఒక్క దళిత శ్రేణుల లెక్చరర్స్ అంటే ఉద్యోగాల నియామకాల్లో ఇప్పుడు షెడ్యూల్ అంటే ఉద్యోగ నియామకాల్లో ఏవేవో నిబంధనలు ఉండేవన్నమాట. ఆ ఒక్క నిబంధనలు అవన్నీ అంటే క్లోజ్ అయిపోయి ఉండే పోస్టులే ఉండేవి కాదు, టీచర్స్ పోస్టులు ఇలాంటి పోస్టులు. లేకపోతే మళ్ళీ అవన్నిటికీ పోస్టులు తీసి అవన్నీ విధాలుగా కూడా స్కూల్కి డెవలప్మెంట్ చేశారు. ఆన్లైన్ అడ్మిషన్స్, ఆన్లైన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్ స్టూడెంట్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేశారు. ఈ విధంగా ఆవిడ
ఎడ్యుకేషన్ పరంగా కూడా గవర్నర్ అయిన తర్వాత ఆవిడ చేసినవి అనమాట. ఆవిడ రాష్ట్రపతి ఎలా అయ్యారు అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇంతటితో సెలవులు తీసుకున్నానండి. తప్పేముందంటే మన్నించండి.